ఎందుకంటే ఈ మగవాళ్ళు ఎంత చులకనగా ఈ అజవిలు ఎంత చులకనగా ఈ మగవాళ్ళు ఎంత చులకనగా తిరిగి ఈ ప్రకృతి పద్మక్ష ఉంటుంది కదా ఈ వయసులో ఉన్నదన్నట్ట నా మగడు ఏదున్నాడు. అవును నా మగడు నా ఇష్టం ఆవిడకి ఎందుకంటే మాణిక్ వంటుందిలే డబ్బుడు వాడిని కట్టుకుంటు కదని ఈ ఎవరైనా వెళ్ళకపోయింది కదా ఒక పనులు పిచ్చుగా పుట్టు కొట్టుకుంది అంటుంది అంటారు. పడకేం చేస్తాను నేను కూడా ఒక నర్సును కాస్తే నాకు ఇన్ని మాటలు ఉన్నాయి కదా అయినా ఆమెకేం తెలుసని కాశీ వెళ్ళను రామహరి ఒక్క పాపన లేదుగా రామహరి తిరుపతి వెళ్ళను రామహరి ఒక్క పాపన లేదుగా రామహరి శ్రీశైలం వెళ్ళను రామహరి ఒక్క నరసన లేదుగా రామహరి. ఎంతకు ఎన్ని పూజలు చేసినవి ఎన్ని వ్రతాలు చేసిన చివరికి కప్ప స్తంభాలు కౌలిస్తున్నాడు. పిల్లలు పుట్టు పట్టండి ఎట్లా పడతారు గాలికి పడతారు లేక ధూళి పడతారు. ఆ పద్ధతులు ఆశిస్తాయి కదా. హరే రామ హరే కృష్ణ రామని బిడ్డ పడతారా చూడండి. వెంకయ్యమ్మ చక్కని కాపురం పెళ్లి కాదు కాపురం కాదు పెళ్ళి అయినా 3 మాసాలు అయింది లేదు బాబుని కాదు కాపురం అంటే అట్లా ఉండాలి. మా వారు ఉన్నారులే తిండికి తిమ్మరాజు పనికి పనికిరాదు. పోనీ కేశవ చేతనం ఉన్నాడే ఒక్కడ తిండిపోతూ కదా ఇంకొకవేళ ముద్దు కదవా వాళ్ళతో మరీ చస్తున్నాండి. ఒరే కేశవ ఒరే జనార్దన మీ గురువు గారికి ఎలాగా వయసు మళ్ళీపోయింది అతను చేయరా పనుకోరు పనులన్నా చేయరంటే అమ్మగారు బుకిస్తుంటారు కేశవ. అమ్మగారు బద్దస్తుంటారు జనార్దన. అదేనండి ఈ ఊరికి ఎముకలు ఆ మాయగా బద్దలు ఇద్దరు తినేస్తారు కానీ చెప్పిన పై సహజంగా చేయరు. అయినా వ్యవహారాలే పొద్దున్న అంగడ పోయారు పిలుస్తాను కేశవ స్వహ జనార్దన స్వహ. ఒరే కేశవ మీరు పొద్దున్న అంగడ పోయావా? పోయాను. మరి అంగడికి ఎందుకు వెళ్ళినట్లు? అంగడికే ఎందుకు వెళ్ళినట్లు? కూరగాయలు తేడానికి వెళ్ళా. అబ్బో ఇది మాత్రం బాగా గుర్తుంది. ఎందుకంటే అప్పుడు సెంటర్గా ఉండిపోతావు కదా. సరే కానీ మరి అంగడికి ఎంతమంది వెళ్ళారు? గురువు గారు నేను కదా మీ ఇద్దరు కలిసి వెళ్ళారు కదా. మరి ఏం తోడు మీద రాలేదు అక్కడ వచ్చారు పోయారండి. అప్పుడు వచ్చాడు ఏమిటి పోవడం ఎట్లా? అదేనండి చీపురు లేకుండా నువ్వు మిగిలిపోయావు కదా. అంటే పోయారంటే సరే కానీ మరి కూరగాయలు ఏమైనా తీసుకొచ్చావేంటి? ఉందండి. ఏమిటి అది? దానికి ఇంత ముడుకుందండి. అది ఏంటో నాకు తెలియదు. ఎంత చక్కగా చెప్పడం ఇంత ఉంటుంది. దానికి ముడుకు కూడా ఉంది. దాన్ని చూసా బాగా బాగా ముడుకు చూస్తాడు వీడు. అదేమిటైతే వంకాయ అండి. వంకాయ. అది సరే తెచ్చిన కూరగాయ చాలా బాగున్నాయి. రూమ్ గారు ఏమిటి మీరు పనులు చేసుకోలేరని కాశీని కూడా కొనుక్కొచ్చారు. సరే కానీ అయితే మరి గురువు గారు ఎలాగా రాలేదు కదా. మీరు పోయావా? ఇంట్లో నేను ఒక్కదాన్ని కదా. నాన్న చెడుకు లోపలికి వెళ్తాను. ఎవరు రాకుండా చూస్తూ కాపలా. ఎవరు చూస్తావు నువ్వు? రాకుండా చూస్తాను. గురువమ్మ గారికి చెప్పవలసిన అన్నీ చెప్పేశానండి. ఏం చెప్పావా? ఏంట్రా పడవ? గురువుగారు కూడా చెప్పేశాను. అయిపోయానని చెప్పావు, ఎక్కడ పోయానని చెప్పావు, ఇంటికి వెళ్ళి
ఏమండి మీరు వృద్ధులు అంగ పోయారా? పోయాము. మరి మీ కొరకు నేను పోయాల్సింది ఉండవలసిందనా? తెచ్చిన అంగడి నుంచి కూరగాయలేవి ఏమిటి తెచ్చారు వాడును మీరును. ఏమండి తోటకూర ఇదిగో ఈ తోటకు కోరిదిగో తోటకూర ఇదిగో ఈ తోటకు కోరిదిగో అంగలు వేసి అంత వేసి అంత వేసినాను ఇందలు వేసి అందలో అంత వేసినాను. కృష్ణాంజనమిదిగో నీ ఆడల పడవేసి కృష్ణాంజనమిదిగో నీ ఆడల పడవేసి ఇంతులతో సయ్యాటలాడలే ఎదుట పోలేదే ఇంతులతో సయ్యాట ఆడి నీ మొదట పోలేదే. రాజు చెంబు ఎదుగో ఆ పరగన పడవేసి రాజు చెంబు ఆ పరగన పడవేసి ఇంతులతో సయ్యాటలాడలే ఎదుట వేగలేదే ఇంతులతో సయ్యాటలాడి ఎదుట వేగలేదే.